నమస్తే వెల్కమ్ టు భక్తివన్ నేను మీ దివ్యశ్రీ ప్రస్తుతం మనతో ఉన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆచార్య తాడేపల్లి పతంజలి గారు గురువుగారితో మాట్లాడి బ్రహ్మోత్సవం మన తిరుపతిలో నిర్వహిస్తారు మనందరికీ తెలుసు దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. గురుగారు, తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవం అదొక అద్భుతం. అంటే దాన్ని దగ్గరుండి చూడాలని భక్తులు చాలామంది కోరుకుంటారు, బట్ అందరికీ పాసిబుల్ అవ్వదు. అంటే ఈ బ్రహ్మోత్సవం ఎలా నిర్వహిస్తారు, ఏంటి కొంచెం మాకు వివరిస్తారా? బాగుందమ్మా, చక్కటి ప్రశ్న అడిగారు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఆయన్ని తప్పించి ఇంకొకరు ఎవరూ లేరు. ఎప్పుడు ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి. ఎప్పుడు స్మరించడం అంటే మనకి లౌకిక ప్రపంచంలో ప్రతిరోజు ఈ సంసార యాత్రలో కష్టం. అందుకని ఏం చేశారంటే పెద్దలు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఒక నక్షత్రం ఉంది, శ్రవణ నక్షత్రం. అది ఎప్పుడంటే సౌరమానం ప్రకారం అది కన్యామాసంలో వస్తుంది. మనది చాంద్రమానం. మన చాంద్రమానం ప్రకారం అది ఆశ్వేజ మాసంలో వస్తుంది. కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఈ భూలోకంలోకి వచ్చినటువంటి రోజు శ్రవణ నక్షత్రం. ఆ కన్యామాసంలో ఆయన వచ్చిన దానికంటే ముందు 9 రోజులు ఒక ఉత్సవం కింద చేసి ఆ రోజు చక్రస్నానం అది చేసి స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేయాలి అని చెప్పి ఆనాటి దేవతలందరూ కూడా నిర్ణయించారు. ఆనాటి దేవతల్లో ఎవరు పెద్ద అయినా బ్రహ్మ. ఆ బ్రహ్మగారు నిర్ణయించారట తదితర దేవతలందరితోటి మళ్ళాగే సమావేశం జరిపి బ్రహ్మోత్సవాలు చేయాలి. అందుకని బ్రహ్మచేత జరిపించబడేటువంటి ఉత్సవం కాబట్టి దీనిని బ్రహ్మోత్సవము అన్నారు. స్వామివారికి ఉత్సవాలు చేయాలనుకున్నాడు. అయితే ఉత్సవం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి ఆత్మీయులైనటువంటి మన పిల్లలు వచ్చారనుకోమ్మా, మనకి ఎంత ఆనందం కలుగుతుంది. బంధువులు ఎవరన్నా వచ్చారనుకో మనకు ఆనందం కలుగుతుంది. మరి స్వామివారు వచ్చారు కదా, అందుకని భూలోకానికి వచ్చారు కదా, ఈ లోకంలో ఉండేటువంటి కష్టాలు తీర్చడానికి వచ్చారు కాబట్టి ఈ లోకానికి పండగ కాబట్టి దాన్ని ఉత్సవము అన్నారు. ఉత్సవము అంటే పండగ అని అర్థం. అయితే కొంతమంది అన్నారు ఒక్క బ్రహ్మ కాదండి, నవబ్రహ్మలు ఉన్నారు. 9 మంది బ్రహ్మలు ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు జరిపించాడండి ఉత్సవం, అందుకని దీన్ని బ్రహ్మోత్సవాలు అని బహువచనం ఏర్పడింది అన్నారు. సరే, ఏదేమైనా ఇది బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత ఏంటంటే స్వామిని ఆ మూల విరాట్టుని మనం ఏమంటామంటే ధ్రువబేరము అంటారు. వైష్ణవ పరిభాషలో ధ్రువబేరము అంటారు. ధ్రువబేరం దగ్గర మనం ఆ క్యూలో పై నుంచుంటే అరక్షణము ఎంతోసేపు మన అక్కడ నుంచోబెడతారు, పక్కకు తోసేస్తారు. అలా కాకుండా స్వామి ఒక వాహనం ఎక్కించాలి. ఎటువంటి వాహనం ఎక్కించాలి? అందరం కూడా ఆనందించేటువంటి వాహనం, అందరికీ బాగా పరిచితమైన వాహనం, ఆయనకి మనకి హృదయాలకి దగ్గరైనటువంటి వాహనం ఎక్కించాలి. ఎక్కించి ఆ రకంగా స్వామివారిని చూస్తూ మనందరం కూడా పరవశించాలి. అది ఒక ఉత్సవం కింద చేయాలి. దాన్ని బ్రహ్మోత్సవం కింద జరుపుతున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే బ్రహ్మగారు ఇప్పుడు ఉన్నారా అండి? మరి ఆ ఉత్సవాలు జరిపించడానికి మొత్తం ఆయనే కదా యజమాని అని అంటే ఇప్పటికీ ఉన్నారు బ్రహ్మగారు. ఆ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మగారి రథం ఇప్పటికీ కూడా మనకి కనపడకుండా ముందు నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు మనకు కొంతమందికి. అలాగే అది అదృశ్య రథం కింద అసలు బ్రహ్మ కూడా వెళుతూ ఉంటాడట. ఒక్క రథోత్సవం నాడు తప్పించి మిగతా అన్ని వాహన సేవల్లోనూ రథం అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ జరిపించినటువంటి ఉత్సవము. ఎందుకంటే మామూలు వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సౌజన్యంతో నిర్వహిస్తున్నారంటే చాలా గొప్ప. ఇప్పుడు కంచి స్వామి వారు వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే గొప్ప, అంతే కదమ్మా. మరి బ్రహ్మంతటి వాడు చేస్తున్నాడు అంటే ఇంకా చాలా గొప్ప కదా. అందుకని బ్రహ్మోత్సవాలు అన్నారు. అలాగే తిరుమలలో అనేక రకాల ఉత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఇలాగా చాలా 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 ఉత్సవాలు ఉన్నాయి. ఈ అన్ని ఉత్సవాల్లోకి బ్రహ్మాండంగా ఉండే ఉత్సవం, మన తెలుగులో ఏదన్నా చెప్పదలుచుకుంటే బ్రహ్మాండం ఎలా ఉందిరా, బ్రహ్మాండంగా ఉందంటాం కదా. అది తెలుగువాడి యొక్క హక్కు, భాషాపరమైన హక్కు. కాబట్టి బ్రహ్మాండంగా జరిపే ఉత్సవం అంటే అన్ని ఉత్సవాల్లోకి చాలా గొప్పగా జరుపుతారు కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. అలాగే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్టుగా ఎప్పుడూ సంవత్సరంలో దాదాపుగా ప్రతిసారి 2-3 సార్లు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా
వాళ్ళు ఒక్కసారైనా సరే ఈ బ్రహ్మోత్సవాలకి వెళ్ళి స్వామివారి యొక్క ధ్రువబేరం యొక్క ఆ సందర్శనం జరగకపోయినా ఈ వాహనం మీద ఉన్నటువంటి ఆ స్వామిని గనక జరిపితే వాళ్ళ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. కాబట్టి చేయవలసిన కర్తవ్యం ఏంటంటే పెద్దలు కానీ పిల్లలు కానీ ఇప్పటికైనా సరే ఆ బ్రహ్మోత్సవ స్మరణ చేయాలి. ఆ బ్రహ్మోత్సవ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. ఆ బ్రహ్మాండ నాయకునికి జరిపేటువంటి ఉత్సవం దాన్ని పెద్దవాళ్ళు చెప్తుంటే వినాలి, దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఆ వాహనం కదులుతూ ఉంటే ఒక్కొక్క రోజు అది ఎందుకో చెబుతూ ఉంటారు. వాటన్నిటినీ వింటూ ఆ స్వామివారిని శరణు వేడుకొని ఈ జీవితానికి ఒక అర్థం కల్పించుకొని మన జీవితాన్ని కూడా ఒక ఉత్సవంలాగా మార్చుకోవటానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు బ్రహ్మోత్సవాలకి ఒక సార్థకత ఏర్పడుతుంది. అందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ మహామహిమాన్వితుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహానికి నోచుకొందరుగాక. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అమ్మా.